90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నా పేరు డాక్టర్ సురేంద్ర. సుదీర్ఘంగా 22 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యలో అనుభవం కలిగి ఉన్న అధ్యాపకుడిని, ప్లస్ ఒక 15 సంవత్సరాలు 7,000 మందికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ఘనత నాకు ఈరోజు కృష్ణా జిల్లాలో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆగిరిపల్లిలో ప్లేస్మెంట్ డైరెక్టర్గా గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మేడం చెప్పిన ఒకే ఒక విషయాన్ని, అంటే కాలేజీ ప్రస్తావన తేకుండా, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు పాయింట్అవుట్ కేఎల్యూ ఆర్ మేడం గారు వాళ్ళ పిల్లల్ని, ఈరోజు ఎన్ఎస్ఎం లాంటి స్కూల్స్, నార్మల్ స్కూల్స్లో కూడా మీరు కట్టారో కట్టలేదో అందరూ కూడా, నాకు పిల్లలు ఉన్నారు, అందరూ పిల్లల నుంచి స్కూల్ వెళ్తున్నారు, స్మార్ట్ ఫీజెస్, ఎస్ఎంఎస్ ఫీజులు కూడా కడుతున్నటువంటి రీజన్స్ ఉన్న పరిస్థితుల్లో ఉన్నాము. ఫస్ట్ క్వశ్చన్ మేడం గారు ఇచ్చిన క్వశ్చన్, అప్లై చేయలేదు, మాకు ఎందుకు తెలియపరచలేదు అంటే, ఈ రోజుకి నా దగ్గర చూడండి, నా పిల్లవాడు ఆకాష్లో చదువుతా ఉన్నాడు. ఒక్క రోజు లేకపోయినా స్మార్ట్ ఐడి కార్డ్ అక్కడ ట్యాప్ కొట్టంగానే నాకు మెసేజ్ వస్తుంది వాడు ఎంటర్ అయ్యాడని, మళ్ళీ ట్యాప్ కొట్టంగానే బయటకు వచ్చాడని ఎంటర్ అవుతుంది. అంత టెక్నాలజీ అన్ని స్కూల్స్లో ఉంటుందని నేను అనుకోలేదు, కానీ మెసేజింగ్ సిస్టమ్ ఖచ్చితంగా ఉంటుంది. పర్టికులర్గా ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫస్ట్ పీరియడ్లో అటెండెన్స్ తీసుకొని సార్ చెప్పినట్టు ఎవ్రీ మెంటర్, ఎందుకంటే వీఆర్ ఆల్ ఏఐసిటి యూజీసీ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఆ నామ్స్తో NAAC NBA అక్రిడేషన్ పాలసీస్ ప్రకారం ఫస్ట్ పీరియడ్ అటెండెన్స్ వేసిన తర్వాత 10-15కి ఆ అటెండర్ ఎవరైతే ఆబ్సెంటీస్ ఉన్నారో ఆబ్సెంటీస్ లిస్ట్కి క్లాస్ మెంటర్ కాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తల్లిదండ్రులు కూడా తప్పు పెట్టాల్సిన అవసరం లేదు, పిల్లలు తెలివి మీరిపోతున్నారు. అక్కడ పేరెంట్ నెంబర్ అనేది ఇచ్చింది ఫస్ట్ రోజు పేరెంట్స్ మీటింగ్లో, అడ్మిషన్ రోజు వచ్చిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత పేరెంట్స్ ఎన్నిసార్లు వస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మీకు మీ వ్యాపారాలు కానీ మీ బిజినెస్లు అవసరం, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇంత సంపాదించేది ఎవరి కోసం? మన పిల్లల కోసమే. ఇంజనీరింగ్ కాలేజీలు ఎలా ఉన్నాయంటే, మన కాలేజీలో ఒక 1000 మంది చదివితే ఒక 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. అవి పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టేసుకుని మా దాంట్లో 10 లక్షల జీతం వచ్చేసింది, మాది అటానమస్ అండి, మాకు పూర్తి స్వేచ్ఛ ఉందండి, మీరు మీ అబ్బాయి జాయిన్ అయితే మేము గ్యారంటీ జాబ్ అండి అని చెప్పేస్తున్నారు. అది పబ్లిసిటీ చేసి జాయిన్ చేసుకునే వరకు ఉన్న శ్రద్ధ, వాళ్ళని పూర్తి పరిపక్వత చేర్చి వాళ్ళని సమాజంలో ఒక ఉద్యోగం తెచ్చుకునే పౌరుడిగా తీర్చిదిద్దే క్రమంలో 100కి 90% ఫెయిల్యూర్ అవుతుంది. నేను నా కుమారుడి విషయంలో, మా అమ్మాయి విషయంలో నేను పూర్తిగా ప్రతిరోజు 1 గంట కేటాయిస్తాను. అదే కాకుండా కాలేజీలో పిల్లలు ఎలా చదువుతున్నారు, కాలేజీ ఒక ఏంటి, ఇప్పుడు టెక్నాలజీ అనేది, మెసేజ్ అనేది ఏంటంటే, పేజర్ ఎప్పుడు వచ్చింది నాగరాజు గారు? మీరు పుట్టక ముందర వచ్చింది తెలుసు. అవును, మీరు పుట్టక ముందర పేజర్ వచ్చింది. మెసేజ్ అనేది ఏంటి? ఈజీ. పిల్లాడు 4th పీరియడ్ రాలేదనుకోండి, 4th పీరియడ్ అవ్వగానే 5th పీరియడ్ గ్యాప్లో మెసేజ్ పెట్టేయచ్చు. పెద్ద విషయమా? నేను మాట్లాడితేనే మీకు మెసేజ్ పెట్టేయచ్చు. అట్లాంటి టెక్నాలజీ వచ్చింది. అదేం కాకుండా మీరు పట్టించుకోలేదండి, పిల్లలు రాలేదండి, ఇదేం చెప్తారు. ఇప్పుడు మనం ఇంటికి వచ్చినాక, అరే బాబు నువ్వు 5th పీరియడ్ ప్లే గ్రౌండ్లో ఆడుకున్నావా చక్కగా, ఎట్లయితే బాగుపడవరా, దాని బదులు ఇక్కడే మన దగ్గర ఏదో పని చేసుకో, శుభ్రంగా ఉంటుంది, నాకేమో ఫీజులు కట్టే బాధ ఉండదు, నీకేమో అక్కడికి వెళ్ళి చదువుకునే ఇబ్బంది ఉండదని మనం పిల్లలకి మొబైల్. అవును. అదొకటి. ఈ ఇంజనీరింగ్లో, బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే మెకానికల్, EEE, రకరకాల కోర్సులు ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా ఆటోమేషన్ అండ్ రోబో టెక్నాలజీ, ఇలాంటి కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల్లో కేవలం ABCD అంతే. మీరు కోడ్ జ్ఞానం దాకా ఎందుకు వస్తున్నారన్నారు చూసారా, ABCDతో ఆగిపోతుంది అక్కడ, అంతే. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, కంపెనీ వాడు ఏం చేస్తాడు, నా వర్క్ పనికి వచ్చేవాడు, అరే వీడు నా వర్క్ చేయగలడా, మనకు వర్క్ చేయగలడా చూసుకుంటే, చేయలేడు బాబు నువ్వు వెళ్ళరా బాబు, నా బోల్డ్ మంది ఉన్నారు, లక్షల మంది రోజు ప్రతి సంవత్సరం వస్తున్నారు బయటికి, నేను తెచ్చుకుంటాను అంటాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ABCD వరకే నేర్పిస్తున్నారు, తర్వాత బేసిక్స్ తప్ప వాళ్ళు నేర్పించట్లేదు. ఈ మనకి అనవసరం ఉంటుంది. అప్పుడు మన సాయిరామ్ గారు లాంటి కోడ్ జ్ఞాన్ ఇన్స్టిట్యూషన్కి వచ్చి మనం వాడిని ఫుల్ బిల్డప్, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ కాదు, నా లెక్కలో ఈ 5 సంవత్సరాలు ఇంజనీరింగ్, 1 year 100% ఈ కోర్సులు చేస్తేనే వాళ్ళకు ఉద్యోగాలు. అంతేగాని ఏదో వీళ్ళు ఎన్ఆర్ఐ కాలేజీ వాళ్ళు ఏదో మేడం గారు చెప్పారు, ఆ కాలేజీ వాళ్ళు ఏదో 10 మందికి వచ్చేస్తే పెద్ద బ్యానర్ పెట్టేస్తే అది కరెక్ట్ కాదు.
అసలు అది ఫెయిల్యూర్ అది.